అరకు లోయ అనగానే గుర్తొచ్చేది జలపాతాలు, అందమైన కొండలు, కాఫీ తోటలతో సహజ సౌందర్యంతో లోయలు. సుందరమైన ఈ లోయల గుండా హైవే నిర్మిస్తోంది ఏపీ సర్కార్. 2021లో పర్యావరణ అనుమతులు పొందిన ఏపీ సర్కార్ హైవే నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతోంది. అరకు లోయ సముద్ర మట్టానికి 600 మీటర్ల నుంచి 900 మీటర్ల మధ్య సగటు ఎత్తులో ఉంటుంది. సహజ సిద్ధంగా 36 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ లోయలు తూర్పు కనుమల మీదుగా ఉంటాయి. అరకు లోయలో జలపాతాల ప్రవాహాల అందమైన దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ ప్రాంతానికి వెళ్లటానికి సరియైన మార్గాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడేవారు. ఇక్కడి గిరిజనులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సరియైన మార్గం లేకపోవడంతో అష్టకష్టాలు పడేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాజమహేంద్రం నుంచి రంపచోడవరం, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు 516 హైవే నిర్మాణం పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాజమండ్రి నుంచి రంపచోడవరం మీదుగా ఇటు అరకు, పాడేరు నుంచి శృంగవరపుకోట వరకు కొనసాగే 516 హైవేలో ప్రధాన కీలకంగా చెప్పుకునేవి కల్వర్ట్లు. పూర్తి స్థాయిలో కొండలు అలాగే అడవుల మధ్య కొనసాగుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తిగా ఎక్కడికక్కడ కల్వర్ట్ల నిర్మాణమే ప్రధానంగా కొనసాగుతుంది. నిజానికి చూసుకుంటే 2017లో దీని నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ ఆమోదం జరిగింది. అయితే టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో దీని పనులు కొంతవరకు జాప్యం జరిగాయి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే దీన్ని 4 కారిడార్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీంతో మనమున్న ఈ అరకు, పాడేరు ప్రాంతంలో చూసుకుంటే చురుకుగా కల్వర్టుల నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా చింతల వీధి సమీపాన, అలాగే అరకులోని నియోజకవర్గంలో చూసుకుంటే చాపరాయి లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కల్వర్టుల నిర్మాణం చురుకుగా కొనసాగుతుంది. ఈ సీజన్ అంటే శీతాకాలం పూర్తయ్యాక వేసవికాలం వచ్చిన వెంటనే ఈ రోడ్డు నిర్మాణంతో పాటు చాలా వరకు కల్వర్టుల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రతిపాదనలు పంపించడానికే పరిమితమైంది. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం వైఎస్ జగన్ 2021 డిపిఆర్ను సిద్ధం చేశారు. అటవీ భూములకు నష్టం లేకుండా రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. పర్యావరణ అనుమతులతో పాటు అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటంతో పనులు చేపడుతున్నారు. 1500 కోట్లతో 46 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి డిపిఆర్ తయారైంది. గత 7.5 కాలంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజమండ్రి నుంచి విజయనగరం వరకు మొత్తం 6 ప్యాకేజీల్లో పనులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారి అందుబాటులోకి వచ్చింది కూడా. ఈ రోడ్డు వేయక ముందు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అరకు నుంచి పాడేరు వరకు ప్రయాణించాలంటే ఈ బ్రిడ్జిలు లేక వర్షం పడగానే నిండిపోయాయి సార్. యువతలు ఉండిపోయి 1 రోజు 2 రోజులు కూడా ఈ వాగులు పొరలడం వల్ల ఇటు ఉండిపోయాను సార్. ఇది వేయడంతో చాలా హ్యాపీగా జర్నీ సూపర్గా అయిపోతుంది సార్. హ్యాపీ సార్. విశాఖ మన్యానికి చెందిన 3 ప్యాకేజీలపై పనులు జరుగుతున్నాయి. కొయ్యూరు టు లంబసింగి, లంబసింగి టు పాడేరు, పాడేరు టు అరకు మీదుగా ఎస్ కోట వరకు ఈ 3 ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. 3 ప్యాకేజీల్లో లోతుగడ్డ నుంచి లంబసింగి, అక్కడ నుంచి చాపరాదిపాలెం మధ్య 39.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు హుకుంపేట నుంచి పాడేరు, డుమ్రిగూడ నుంచి చాపరాయి, అరకు నుంచి మాడగడ వరకు పనులు సాగుతున్నాయి. కాశీపట్నం నుంచి బొడ్డవరం మధ్య 2 లేన్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుంది రోడ్డు. మాది గేదెల బందండి. గోతులకి చాలా ఇబ్బంది పడేవారు మేము. ఇప్పుడు ఆ రోడ్డు కూడా అలాగే. ఇప్పుడు ఈ రోడ్డు బాగా అయింది. ఈ రోడ్డే వస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ అంటే సింగిల్గా ఉండేది. ఇప్పుడు రోడ్డు అంటే బాగా ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్ అందుకు చాలా తగ్గాయి. చాలా బాగుంది. అయితే రోడ్ అయితే ప్రెజెంట్ అయితే చాలా బాగుంది. సరుకుల గురించి కింద నుంచి తీసుకురావడమైనా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి చాలా టైం ఎక్కువే ఉండేది. ఎందుకంటే సింగిల్ వే కాబట్టి ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్లు కానీ చాలా ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఈ హైవే రావడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా బాగుంది. విజయనగరం జిల్లా వద్ద నేషనల్ హైవే 16కు అనుసంధానంగా ఈ నిర్మాణ పనులు సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులను కలుపుతూ ఈ హైవేను నిర్మిస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతాలు మైదాన ప్రాంతాలకు అనుసంధానం కానున్నాయి. ఇప్పుడైతే సార్ ఇక్కడ ఏదైనా పెద్ద పెద్ద ఐటెంలు సంతల్లో కొనుక్కొని ఏమైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే ఇటు విజయనగరం కూడా వెళ్ళిపోవచ్చు, ఇలా వైజాగ్ వెళ్ళిపోవచ్చు, ఇటు అనకాపల్లి వెళ్ళిపోవచ్చు. ఈ రాజమండ్రి ఇలాగా ఇతర స్టేట్లకి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గతంలో అయితే చిన్న రోడ్డు
ఏమైనా పెద్ద బళ్ళు కానీ వస్తే వెంటనే అది ఆగిపోవడం ఇవన్నీ జరగడం ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే చాలా బెటరు, మంచి హైవే బాగుంది సార్. ఇంతకుముందు రోడ్డుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందండి. గుంపేట పాడేరు ఇంతకుముందు అరగంట పట్టేది పాడేరు వెళ్ళాలంటే, ప్రస్తుతానికైతే 10 నిమిషాలు పావు గంటలో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే బాగుందండి, ఇంకా పూర్తయితే ఇంకా బాగుంటుంది. విజయనగరం కానీ ఇటు తొందరగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఘాట్ రూట్లలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే రహదారి నిర్మాణ పనులను చేపట్టింది. త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రజాప్రభుత్వం గిరిజన ప్రాంత ప్రజలను కూడా మైదాన ప్రాంత ప్రజలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ 516 రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పూర్తిగా సమూలంగా కూడా రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా గిరిజన ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన అటవీ ఉత్పత్తులు, ఇతర పంటలను కూడా త్వరితగతిన ఇతర రాష్ట్రాలకు కూడా చేరవేసే అవకాశాలు ఏర్పడడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదగడానికి కూడా ఒక దోహదపడే వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, హుకుంపేట నుంచి.